నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 25 ఏప్రిల్ 2026 రాత్రి ఎర్లీ మార్నింగ్ 3:34 అట్లా వీడియో వేస్తున్నాను. అయితే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది మనం కలియుగంలో ఉన్నామనే సబ్జెక్టు మర్చిపోయి బతుకుతుంది. ఎంతసేపు నేను ఏదన్నా ఒక త్యాగం చేస్తే రేపు నా కుటుంబ సభ్యులు బాగుపడతారు, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నా ప్రాణత్యాగంతో వాళ్ళు సంతోషంగా ఉంటారనే భ్రమల బతుకుతూ నాకెందుకో వీళ్ళు ఇంకా జనాలు నేను ఏదో ద్వాపర యుగం త్రేతా యుగంలో బతుకుతున్నా అనుకుంటుండ్రేమో అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను మొన్న 2 days బ్యాక్ ఒకటి వీడియో తీసిన. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. దానికి చాలామంది తెలంగాణలో ఉన్న ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వం వాళ్ళకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తున్న ఉద్దేశంలో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. దాని గురించి కొంచెం సీరియస్గానే తీసుకొని అందులో నిన్ననో ఏమో ఒక వరంగల్ జిల్లాలోని నర్సంపేట బస్ డిపోకి సంబంధించిన శంకర్ గౌడ్ అనే ఒక డ్రైవర్ అన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న తర్వాత హాస్పిటల్లో ఎమర్జెన్సీ దాంట్లోకి తీసుకెళ్ళారు. కానీ శరీరం కొంచెం ఎక్కువ వరకు కాలిపోవడం వల్ల అతడు ప్రాణాలు కోల్పోయాడు. దానివల్ల ఏమవుతుందంటే, ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు, ఆ లోకల్లో ఉన్న స్థానికులు అందరు ఆలీలు కలిసి 10 లక్షలు, మొత్తం కలిపి 50 లక్షలు ఇచ్చినా కానీ ఇతడు ఉన్న లోటును, ఇతడు లేని లోటునైతే అక్కడ ఎవరు లెవెల్ చేయలేరు కదా సార్. మీరు స్ట్రైక్ చేయరు, మీరు ఇంతకంటే పెద్దగా స్ట్రైక్ చేయరు, ఏమైనా చేయరు, కానీ ప్రాణాలు తీసుకునే అంత పెద్ద మ్యాటర్ ఏముంటుందంట. మనం మళ్ళీ ఉడతామో పుట్టమో తెలియదు. జన్మల పుట్టినం, మనకు ఒక ఫ్యామిలీ క్రియేట్ అయింది, మనకు పిల్లలు, సంసారం, బాధ్యతలు ఇవన్నీ ఉన్నప్పుడు మొత్తం సమాజంలో ఎంతోమంది ఉన్న దీంట్లో మనం ఏదో త్యాగం చేయగానే మొత్తం సమాజం బాగుపడిపోతుంది, మన త్యాగానికి అర్థం ఉంటుంది అనుకున్న మాత్రం ఇప్పుడున్న ఈ కలియుగంలో మూర్ఖత్వమే. ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వంగా అతనికి ఎంత ఆర్థిక సాయం చేసినా ఏం చేసినా అతడు ఉన్న లోటును మాత్రం ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. ముందుగా ఒకవేళ అతని ఫ్యామిలీలో ఆడపిల్లలు ఉండి వాళ్ళకు నాన్న లేడని తెలియగానే బయట వాళ్ళ కంటే ఎక్కువ మన దగ్గర బంధువులే గద్దలు లెక్కాలని చూస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు వాళ్ళకు కొన్ని డబ్బులు వచ్చినాయి, చనిపోయిన అతన్ని ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది అనుకోండి, ఆ డబ్బు వల్ల కూడా వాళ్ళు తృప్తిగా బ్రతకలేరు. ఎందుకంటే ఇంటి పెద్ద కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు చనిపోతే ఆ కుటుంబం ఎంత దీనంగా బతుకుతుంది అనేది ఏదైనా కుటుంబ సభ్యులకు కోల్పోయిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. మన తెలంగాణలో అప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమం టైంలో ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలు ఇప్పటికి కోలుకున్న వాళ్ళు ఎవరు లేరు అందులో. మన దగ్గర మరి జనాలకు వాళ్ళు ఏం ఆలోచించి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థమవుతలేదు. కానీ ప్రాణత్యాగం చేయంగానే మనకు ప్రతిఫలం వస్తుంది, ఇక మనం సక్సెస్ అయినాం అనుకొని మాత్రం అటువంటి పనులు మాత్రం చేయకూడదు. ఎందుకంటే మనకు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ను మనం న్యాచురల్గా చనిపోతే నో ప్రాబ్లం, కానీ
ఏదన్నా వ్యవస్థలో మనం పనిచేసినప్పుడు ఆ వ్యవస్థ బాగు కోసం మనం ఏదో ఆత్మార్పణం చేసుకోగానే ఆ వ్యవస్థ పేరుకొచ్చి ఆ వ్యవస్థ మొత్తం కలిసి మనల్ని ఏదో ఉద్ధరించుదని మాత్రం అనుకోకూడదు. తెలంగాణ ఉద్యమంలో, అంత పెద్ద ఉద్యమంలో అన్ని వందల మంది చనిపోయారు. ఏ వ్యవస్థ కూడా వాళ్ళని ఆదుకోలేదు. ఏ వ్యవస్థ కూడా. చనిపోయిన ఏ ఒక్క కుటుంబ సభ్యునికి కూడా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. చనిపోయిన ఏ ఒక్క కుటుంబ సభ్యుడు కూడా మంచిగా సెటిల్మెంట్ కాలేదు. చనిపోయిన ఏ కుటుంబ సభ్యుని ఉన్న ప్రాబ్లమ్స్ను ఏ ప్రభుత్వం, అప్పుడున్న ఆ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళను మీరు ఇప్పుడున్న తెలంగాణ మీ వల్లనే సాధ్యమైంది, మీ త్యాగాల వల్లనే మేము ఈరోజు ఇక్కడ ఉన్నామని కేవలం పేపర్ స్టేట్మెంట్లు, టీవీ ప్రెస్ మీట్లు, అమరుల స్తూపం కట్టిరు, దానికి దండేసి దండం పెట్టుడు తప్ప, నిజంగా చెప్తున్నా సార్, వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను కదిలించురు ఒకసారి పోయి. ఏం సాధించారు సార్? గంతమంది చచ్చిపోయారు, తెలంగాణ వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది డెవలప్ అయ్యారు సార్? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ధర్నా ఎత్తురు, ఇంకో 10 రోజులు చేయని ఉంటారు, ఇంక 20 రోజులు చేయని ఉంటారు. ఇప్పుడు శంకర్ గౌడ్ గారు చనిపోయారు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారు మీరు అంతే. ఇక ఆ కుటుంబం తర్వాత ఆ కుటుంబం గురించి మాట్లాడే వ్యక్తే ఉండడు. పోయింది శంకర్ గౌడ్ కాబట్టి వాళ్ళ కుటుంబానికి తీరని లోటు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు బ్రతికినంత కాలం ఆయన గురించి ఆలోచించి బాధపడుతూనే ఉంటారు. ఎందుకో నాకు ఇట్లాంటి ఏదైనా సబ్జెక్టుల మీద మాట్లాడాలన్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది, వీళ్ళు మనోళ్ళు ఇంకా ఈ కలియుగంలో లేను, నేను ఎప్పుడో ద్వాపర యుగం, త్రేతాయుగంలో బతుకుతున్నా అనుకుంటురేమో అనిపిస్తుంది మనుషులు. ఇది స్వార్థపూరిత దునియా సార్. ఒకవేళ నిజంగా మీకు మనస్ఫూర్తిగా మీరు ప్రాణత్యాగం చేయాలని లేకున్నా మీ చుట్టుపక్కల ఉన్న నలుగురు మిమ్మల్ని ప్రేరేపించి మీరు ఖచ్చితంగా ఇది చేసుకోవాలి, చేసుకుంటేనే మనం మా ముందు తరాలు మంచిగా బతుకుతాయి. ఏ ముందు తరాలు మంచిగా, మీరే లేనప్పుడు ఏ ముందు తరాలు మంచిగా బతుకుతాయి మీకేం తెలుస్తుంది సార్? ఒక కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకొని చదువుకుంటుంది, గద్దలో పిల్లులో వచ్చి పిల్లల్ని ఎత్తకపోద్దని. ఒక తండ్రి కూడా అంతే సార్, తన పిల్లలను కాయ కష్టం చేసి తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఆ రెక్కల కింద పిల్లలను చేస్తూ ఉంటాడు. తండ్రే లేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి సార్? తల్లి ఏమన్నా 24 గంటలు ఎంబడి ఉంటుంది. సమాజంలో ఏముంటుంది సార్? అరే వాళ్ళకి అయ్యలేడు, ఆ పోరీలు ఉట్టిగానే తిరుగుతారు. సొంత తల్లిదండ్రుల ముంగట్నే అమ్మాయిలను చీడాయించే దొంగన కొడుకులు ఉన్న లోకం ఇది. ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే వాళ్ళను ఎంత భయంకరంగా ఉంటుంది సార్ వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఇంతకుముందు ఉన్నట్టు స్వతంత్రంగా తిరగగలుగుతారా? ఎటన్నా పోగలుగుతారా? ఏమన్నా వేయగలుగుతారా? బాగా రాంగ్ స్టెప్ వేసి సార్ మీరు. ఈ సమాజం కోసం ప్రాణం తీసుకునేంత మంచి సమాజం అయితే కాదు ఇది. నిజంగా చెప్తాను, మీ తోటి కార్మికులు నన్ను తప్పుకన్నా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను చూసినా కాబట్టి. తెలంగాణ ఉద్యమంలో అంతమంది చచ్చిపోయారు కదా, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంతమంది డెవలప్ అయినాయి సార్? ఇప్పుడు ఈ ఆర్టీసీ సమ్మె వల్ల 2-3 ఆత్మహత్య ప్రయత్నం చేశారు, అందులో మీరు ప్రాణాలు కోల్పోయారు. ఈ డేట్ రాసి పెట్టుకోరు సార్. మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత మీది టాపిక్ ఒక 6 నెలలే ఉంటుంది. తర్వాత మీ గురించి మాట్లాడే మనుషులు కూడా ఉండదు. అంతే, అయిపోయింది మీ శకం. మీరు నిన్న ఆత్మహత్య చేసుకున్నారు, మీ ప్రాణం పోయింది. ఈరోజు మీ దాన సంస్కారాలు అయిపోతాయి కలసిగా. మీ కుటుంబం తప్ప ఏ మూడో వ్యక్తి కూడా మీ గురించి మాట్లాడే వ్యక్తి ఉండడు. ఇది వాస్తవం. ఆ భ్రమలకు వెళ్ళి బయటకు రారు సార్. ఇది కలియుగం. ఇక్కడ ఎట్లా బతకాలి? మన కోసం మనం బతకాలి, మన కుటుంబం కోసం బతకాలి. సమాజాన్ని ఉద్ధరిస్తానని ప్రాణాలు తీసుకుంటే మాత్రం దానికంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.